ఇప్పటి వరకు మహానగరాలకే పరిమితమైన గంజాయి ఘాటు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు సైతం చేరింది. ఇదే క్రమంలో జగిత్యాల జిల్లాలో జరిగిన సంఘటన గంజాయి బ్యాచ్ అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చింది. జగిత్యాల జిల్లాలో గుట్టుగా గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడంతో అసలు కథ బయటపడింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా గంజాయి అక్రమ అమ్మకాల నిగ్గు తేలింది. ఈ మేరకు ఆ వివరాలను జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియాకు వెల్లడించారు. జగిత్యాల పట్టణ మరియు కొడిమ్యాల పోలీసుల ఆపరేషన్లో 1,50,000 విలువ గల 2,250 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ మేరకు గంజాయి అమ్ముతున్న 5 వ్యక్తులను వలవేసి పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. తమకు అందిన పక్కా సమాచారంతో నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా నిందితులు గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్ముతున్నట్లు తెలిపారు. కొడిమ్యాల మండలం కోడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, జగిత్యాల శివారు గ్రామమైన చెరియల్కు చెందిన నవీన్, గంగాధర్కు చెందిన వంశీ, జగిత్యాల పట్టణానికి చెందిన రణధీర్, అమర్నాథ్, మల్లికార్జునులు మహారాష్ట్రలోని నాగపూర్ నుండి గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా అమ్ముతున్నట్లు వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు గంజాయి కొనుగోలుదారుల వివరాలతో పాటు వారి నెట్వర్క్ పై ఆరా తీస్తున్నారు. మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద కొడిమ్యాల ఎస్ఐ గారికి సందీప్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గాంజా అమ్ముతుందనే ఇన్ఫర్మేషన్ ప్రకారం కోడూరులో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే ముందు ప్రశాంత్, ఇతడు సన్నాపు మురళి 22 సంవత్సరాలు, కోడూరు విలేజ్. తర్వాత బాలె నవీన్, ఇతడి తండ్రి పేరు రవి, నాటిపల్లి విలేజ్, మలయాళం మండలం. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తుంటారు. మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర 2 కిలోల గాంజా దొరుకుతుంది. 2 కిలోల గాంజా దొరికితే ఇంకొకతను వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు, వెంకటాయపల్లి, గంగాధర మండలం. ఈ ముగ్గురు కలిసి ఒక ముఠా ఏర్పడతారు. ముఠా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు 2 కేజీస్ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అదే కొత్త కరీంనగర్లో తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చొప్పదండి, గంగాధర, జగిత్యాల, కరీంనగర్ ఏరియాలో దాదాపు 20-30 మంది వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్. దాని మీద రైడ్ చేసి అక్కడ పట్టుకుని వీళ్ళు దొరికే. వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కు సంబంధించిన 3 అమ్మేతారు. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన టౌన్ సిఐ కర్ణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్, ఇది శివంపేట, లింగంపేట, జగిత్యాల, మరియు ఆకుల అమర్నాథ్, మున్నూరు కాపు, తులసినగర్, జగిత్యాల, తర్వాత కాగితం మల్లికార్జున్, ముదిరాజ్, తులసినగర్, జగిత్యాల. వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక 1/4 కిలో గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాంజాను చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నాం. వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర ఉన్నారో అన్నింటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం. వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే 3 అక్యూజులు ఉన్నారో వీళ్ళు కరీంనగర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాలలో వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరకడంతో ఏంటంటే సప్లై చేయనంత దిగింది. ఇంకెవరున్నా కూడా ఈ గాంజా రవాణా చేసిన పొజిషన్ ఉన్న తర్వాత అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పుడు ఈ గాంజా బ్యాచ్ను పట్టుకోవడానికి మంచి ప్రతిభ కనబరిచిన ఎస్ఐ కొడిమ్యాల సందీప్ మరియు సిఐ టౌన్ కర్ణాకర్, ఎస్ఐ రవికిరణ్, జగిత్యాల టౌన్ ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బందిని అభినందించడం జరిగింది.